టీవీ9 ట్రావెల్ ఎక్స్పో 2019కి విశేష స్పందన వస్తోంది. హైదరాబాద్ ఖైరతాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ బిల్డింగ్స్లో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పో నేటితో ముగుస్తుంది. ఈ ఎక్స్పోలో 30కి పైగా ట్రావెల్స్, ఎయిర్లైన్స్ సంస్థలు పాల్గొన్నాయి. సమ్మర్ టూర్ ప్లాన్లతో వేలాది మంది పర్యాటకులు ఎక్స్పోకు క్యూ కట్టారు. ఎక్స్పోలో ప్రత్యేక ఆఫర్స్ అందరినీ ఆకర్షిస్తున్నాయని, ఈ అవకాశాన్ని అంతా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు నిర్వాహకులు. కార్యక్రమానికి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మెయిన్ స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృపాని అడిగి తెలుసుకుందాము. కృపా, నిన్న ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. అఫ్కోర్స్ ఇవాళ వీకెండ్లో సండే కాబట్టి అది ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ పాటికే స్టాల్స్ అన్నీ తిరిగేసి ఉంటావు కదా. సో వచ్చే వేసవికి నువ్వెక్కడ ప్లాన్ చేస్తున్నావు? రెస్పాన్స్ ఎలా ఉంది? ఎస్, మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు అందరికీ కూడా పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, వచ్చేది సమ్మర్. సో ఎవ్రీ ఇయర్ ఒక దగ్గరికి వెళ్ళాలని ఫ్యామిలీ ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది. పిల్లలకి వినోదంతో పాటు విజ్ఞానం కూడా అందించాలని. దానికోసమే మంత్లీ కొంత బడ్జెట్ కూడా పక్కన పెడుతుంటారు కొంతమంది. సో వాళ్ళందరూ కూడా సెర్చ్ చేస్తుంటారు ఎక్కడికి వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళాలని ప్లేస్ ముందుగా ఫిక్స్ చేసుకుంటే ఏ ప్లేసెస్ చూడాలి, ఎంత ప్యాకేజ్ అవసరం అవుతుంది, ఒకవేళ అక్కడ ఎటువంటి హోటల్ ఉంటుంది, ఫుడ్కి ఏమైనా ఇబ్బంది పడతామా, పిల్లలతో చిన్న పిల్లలతో వెళితే లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళతో వెళితే ఏమైనా ఇబ్బందులు పడతామా, ఇలా రకరకాల మైండ్లో తిరుగుతూ ఉంటాయి. సో పక్క వాళ్ళు అప్పుడే వెళ్ళొచ్చిన వాళ్ళని అడుగుతూ ఉంటారు, లేకపోతే సెర్చ్ చేస్తుంటారు. అయినా పూర్తి ఇన్ఫర్మేషన్ దొరకదు, కాస్త అసంతృప్తిగానే ఉంటారు. మీరు అడిగారు నన్ను ఎక్కడైనా ప్లాన్ చేశారా అని. ప్రజెంట్ అయితే అనుకోలేదు, ఎందుకంటే ఎలక్షన్స్ టైం కాబట్టి మనకి ఎలాగో లీవ్ ఇవ్వరని మీకు కూడా తెలుసు. సో కానీ ఇలా ఎవ్రీ ఇయర్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇన్ఫర్మేషన్ కోసం చూసి ఇక్కడ ఉంది. టీవీ9 ట్రావెల్స్ ఎక్స్పో 2019 ఖైరతాబాద్లో ఏర్పాటు చేశారు. మొత్తం 30కి పైగా స్టాల్స్, అంటే ఏవైతే ట్రావెల్స్ సంస్థలు ఉన్నాయో వాళ్ళు స్టాల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అంటే ఇక్కడ నుండి స్టార్ట్ అయిన తర్వాత అక్కడికి ఏ ప్లేస్ అయితే వీళ్ళు చూస్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి, ఏ ప్లేసెస్ చూడాలి, ఎంత మనీ అవసరం అవుతుంది, మొత్తం ఈ టూర్కి సంబంధించిన ప్యాకేజ్ అంతా కూడా వీళ్ళు ఇస్తారు. మనం చూస్తే ఇక్కడ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళే మెయిన్ స్పాన్సర్గా ఉన్నారు. నిన్న కూడా చాలా విశేష స్పందన వచ్చింది. అయితే ఈరోజు స్పందన గురించి మీరు అడిగారు. ఈరోజు సండే కాబట్టి కొద్దిగా లేట్గా స్టార్ట్ అయింది. ఇప్పుడిప్పుడే చాలామంది వస్తూ ఉన్నారు. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు కూడా ఈ అవకాశం ఉంటుంది, మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి మనం మాట్లాడదాం. నిన్న మనం చూస్తామండి, చాలా విశేష స్పందన వచ్చింది. చాలామంది వచ్చారు, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కువగా ఎక్కడికి వెళ్ళడానికి ఉత్సాహం చూపించారండి ఈ సమ్మర్లో వచ్చేటప్పటికి మన డొమెస్టిక్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి చార్ధామ్ ఒకటి, కాశీ ఒకటి ఎక్కువ మంది అడుగుతున్నారండి. తర్వాత అలానే మనకి ఇంటర్నేషనల్ వచ్చేటప్పటికి సింగపూర్, మలేషియా, బ్యాంకాక్, యూరప్, ఈ 3 ప్లేసెస్ ఎక్కువ అడుగుతున్నారండి. ఈ రోజు అండి, అంటే ఇప్పుడే చాలామంది వస్తూ ఉన్నారు. అవునవును. ఎటువంటి ప్యాకేజ్ అంటే వాళ్ళు ఎక్కువగా ఏ ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నారు? అంటే వెళ్ళాల్సిన ప్లేస్ ఓకే, ఇంకా ఎటువంటి ప్యాకేజ్ కానీ అక్కడ చూడాల్సిన ప్లేసెస్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ ఏమొస్తున్నాయి అంటే ఎట్లా ఉంటాయి ఫెసిలిటీస్, అక్కడ ఎంత రేటు, డిస్కౌంట్ ఏమన్నా వస్తుందా, లేకపోతే కనుక మీరు అక్కడ ఏమేమి గైడ్ ఎలా ఉంటారు, సో ఇక్కడి నుంచి ఎవరైనా గైడ్ వస్తారా మీకు, మాకు అక్కడ గైడ్ ఎవరు ఉంటారు, అంటే మాకు ఇండియన్ ఫుడ్ దొరుకుతుందా, ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయా మనకి, బ్రేక్ఫాస్ట్ ఉంటే ఎట్లా ఉంటుంది, తర్వాత అక్కడ ఎలాంటి ఫెసిలిటీసు, వీటి గురించి ఎక్కువ క్వశ్చన్లు అడుగుతుంది. ఎందుకంటే అవగాహన ఉండదు కదండి. ఎందుకంటే మనం ఇక్కడ చూస్తున్న దానికి మనం బయట వెళ్ళి మనం ఎక్స్పీరియన్స్ చేసే దానికి డిఫరెన్స్ ఉంటుంది. అందుకని చెప్పి దాని గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారండి. చూసాం కదా, మనం అనుకున్నట్లుగానే అంటే ఎక్కువగా అక్కడ చిన్నపిల్లలతో పెద్దవాళ్ళతో వెళ్తారు, ఫుడ్ గురించి అడుగుతున్నారు, అక్కడ చూడాల్సిన ప్లేసెస్ గురించి అడుగుతున్నారు. ఒక పర్సన్ వచ్చారు ఇక్కడ ఆఫర్స్ గురించి కనుక్కోవడం కోసం. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు? ప్లాన్ ఫర్ యూరోప్ ట్రిప్ అండి. ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్ళారా? ఇది ఫస్ట్ టైం ప్లాన్ చేస్తున్నారు? యూఎస్కి వెళ్ళాము కానీ యూరోప్ ట్రిప్ ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఇది ఎటువంటి డౌట్స్ ఉన్నాయండి? ఏ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి వచ్చారు? ముఖ్యంగా గైడ్స్ ఎలా ఉంటుంది, తర్వాత అక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, తర్వాత అక్కడ మనకి ప్రాపర్ గైడెన్స్ లేకుంటే కష్టం అవుతుంది కండి. మనకి ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అసలు అనేది దాని గురించి ఆలోచిస్తున్నామండి. ఈ ఎక్స్పో గురించి మీ ఒపీనియన్? డెఫినెట్లీ ఇట్ విల్ బి యూస్ఫుల్ టు ఆల్ ఆఫ్ us. సో యూరోప్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు, వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. మనం చూసాం 30కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారని చెప్పాం కదా. సో ఒక్కొక్కరుగా వస్తున్నారు, మొత్తం ఫిల్అప్ అవుతూ ఉన్నాయి. సో ముందు కూడా వెళదాం, ఒకసారి ఈ స్టాల్స్ గురించి ఒకసారి చూద్దాం. ఎస్, 2019లో ట్రావెల్స్ ఎక్స్పో టీవీ9 ఏర్పాటు చేసింది ఖైరతాబాద్లో. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, ఎందుకంటే ఈరోజు నైట్ 7 o'clock వరకు కూడా ఈ అవకాశం ఉంటుంది. ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదు, ఒకసారి ఇక్కడ విజిట్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. చూస్తున్నాం కదా, చిన్న పిల్లలను తీసుకుని కూడా వస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు? బ్యాంకాక్, పటాయా. ఓకే,
ఏ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చారు? ట్రావెల్ నీడ్స్, టికెట్, ప్యాకేజెస్ అన్నీ దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ వెరీ వెల్. మీకు రెస్పాన్స్ ఎలా ఉంది? Response is very good. Actually, this is a very good platform for travel agents like us, where we can interact with the people directly. Whereas we wait for the people to come to our office, here we have come to give their solution, whatever they are looking for. So this is really a very good exposure for all of us. Thank you. సో నిన్న స్టార్ట్ అయిన ఈ ఎక్స్పో ఈ రోజు రాత్రి 7 గంటల వరకు ఉంటుంది. సో ఇప్పటికే చాలా మంది వస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి సందడి. ఓవర్ టు స్టూడియో. వెల్ ఐ రిమెంబర్ వెల్ లాస్ట్ టైం ఈ ఎక్స్పోని కవర్ చేసిన దేవి అమర్నాథ్ ప్లాన్ చేసింది. బట్ యాజ్ యూ సెడ్ దిస్ ఈజ్ ఎలక్షన్ సీజన్, మనకంత వెసులుబాటు ఉండకపోవచ్చు. బట్ ఎనీవేస్ నైస్ ఇన్ఫర్మేషన్ కృప, థ్యాంక్ యూ సో మచ్. దేశీయ పర్యాటకులు కాశీ చార్ధామ్ ప్లాన్ చేస్తూ ఉంటే ఎక్కువగా విదేశీ పర్యాటకులు మలేషియా, సింగపూర్, బ్యాంకాక్, పటాయా ప్లాన్ చేస్తున్నారని చెప్పి తెలుస్తోంది. టిల్ 7 o'clock యూ హ్యావ్ టైమ్, go and visit. It's absolutely free.